అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ది రీడింగ్. మీరు వింటున్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర. క్రితం భాగంలో విఎస్టీ సంస్థ వారు స్పిరిట్ ఆఫ్ ఫ్రీడమ్ అనే అవార్డునిచ్చి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని సత్కరించారు. ఈ సందర్భం కొరకై విఎస్టీ సంస్థ వారు నాగరాజన్ అనే ఫోటోగ్రాఫర్ని నియమించారు. అతను ఎంఎస్ సుబ్బలక్ష్మి గారివి ఎంతో వైవిధ్యభరితమైన ఫోటోలు తీసి అందరినీ అబ్బురుపరిచారు. క్రితం భాగంలో మనం ఇది కూడా విన్నాం. సార్క్ సదస్సుల్లో కర్ణాటక ముఖ్యమంత్రి అయిన శ్రీ రామకృష్ణ హెగ్డే గారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి భారతరత్న బిరుదు ప్రకటించాలి భారత ప్రభుత్వం వారు అని సభలో అనడం. ఆవిడికి అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా భారత ప్రభుత్వం వారు ఈ బిరుదు ప్రకటించాలి అని అనడం. దీనికి ప్రజలందరూ ఎంతో హర్షాతిరేకం వ్యక్తం చేశారు. క్రితం భాగంలో మనం ఇది కూడా విన్నాం. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వారి శ్రోతల్ని దైవ సమానంగా భావిస్తారని, వారు స్థాయిలో, వయసులో, స్తోమతలో వాడు పెద్దవారైనా చిన్నవారైనా అందరినీ సమానంగా చూస్తారు అని, దైవ సమానంగా భావిస్తారు అని. దానికి ఉదాహరణే తంజావూరు కచేరీకి వచ్చిన పామర జంట. కథ ఇంతవరకు విన్నాం. కథలోకి వెళ్లే ముందర శ్రోతలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి పండుగ నాడు అందరం లక్ష్మీ పూజ చేసుకోవడం ఆనవాయితీ. లక్ష్మి అంటే డబ్బు కాదు, సంతృప్తి అనేది నా భావన. అందుకని శ్రోతలందరికీ కూడా సంతృప్తికరమైన జీవితాన్ని ప్రసాదించాలి అని ఆ లక్ష్మీదేవిని కోరుకుంటూ మీరందరూ చాలా సంతోషంగా, క్షేమంగా దీపావళి పండుగని కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని మరీ కోరుకుంటూ కథలోకి ఇలా వెళ్తున్నాను. కథ ఇలా కొనసాగుతుంది. ఆర్ వెంకటరామన్ తమిళ కాంగ్రెస్ నేత, ఇప్పుడు భారతదేశ రాష్ట్రపతి. సదాశివానికి ఎప్పటినుంచో సన్నిహితుడు. ఇప్పుడు రాష్ట్రపతి భవనం మళ్ళీ సుబ్బలక్ష్మి తయారుగా ఉంది. సదాశివానికి రాష్ట్రపతి భవనం నుంచి ఫోన్ వచ్చింది. సదాశివం, మాస్కోలో ఈ సంవత్సరం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జరగబోతోంది. నేను సుబ్బలక్ష్మి గారి కచేరీలు కుదురుస్తున్నాను. ఏమంటారు? రష్యా బాగా చలి దేశం. నాకు 84 ఏళ్ళు. నేను తట్టుకోలేను ఆ చలికి. వద్దు అన్నాడు సదాశివం. లేదు, మీరు వెళ్లాల్సిందే. నేను రాష్ట్రపతి అయ్యుండి మిమ్మల్ని ఆ ఫెస్టివల్కు పంపకపోతే మన వాళ్ళు నన్ను ఊరుకోరు అంటూ రాష్ట్రపతి వెంకటరామన్ సుబ్బలక్ష్మి కార్యక్రమం ఖరారు చేశారు. మాస్కో కంటే ముందు సుబ్బలక్ష్మి హైదరాబాద్ వచ్చింది. ఇక్కడ 2 కార్యక్రమాలు. ఒకటి రామకృష్ణ మఠంలో రామకృష్ణ పరమహంస 150వ జయంతి ఉత్సవం. ఇంకొకటి కళాసాగరం సాంస్కృతిక సంస్థల్లో కచేరీ. హైదరాబాద్లో మారేట్పల్లిలో వారికి ఆతిథ్యం ఇస్తున్న ఇంట్లో ఆప్తులందరూ చేరారు. వారిలో కాసా సుబ్బారావు గారి అల్లుడు వామనరావు ఒకరు. అందరూ సుబ్బలక్ష్మితో మాట్లాడుతూ ఉండగానే సదాశివం, కుంజమ్మ, రాధా ఇటు రండి అని పిలిచాడు. సాధన చేసుకోండి, బయలుదేరాలి అంటూ ఒక గదిలోకి పంపి తలుపులు మూసి వచ్చాడు. మళ్ళీ ఎక్కడ జనజనపద గుంగురు బాజే చేస్తారో అని సదాశివం భయం. సుబ్బలక్ష్మి ఏ ఊర్లో అడుగు పెడితే అక్కడ ప్రసార మాధ్యమాలన్నీ ఆమె చుట్టూ చేరతాయి. ఏమన్నా ఇంటర్వ్యూలు వీలవుతుందేమోనని గట్టిగా ప్రయత్నిస్తారు. సదాశివం ఏ మాత్రం పడనివ్వడు. ఎవరో అతి కొద్ది మంది అదృష్టవంతులు మాత్రమే ఇంకొక అడుగు ముందుకు వేయగలుగుతారు. అది కూడా గట్టి సిఫారసు ఉన్నవాళ్లే. ఆల్ ఇండియా రేడియో ఉద్యోగిని అయిన త్వరగా జానకీరాణి త్వరగా రామకృష్ణ మఠంకి ఒక పెద్ద టేప్ రికార్డర్తో వచ్చింది. అది ₹1,00,000 ఖరీదు చేసే టేప్ రికార్డర్. అతి ముఖ్యమైన వారి కోసం తప్ప దానిని బయటికి తేనివ్వరు. కార్యక్రమం ముందే ఎంఎస్ సుబ్బలక్ష్మితో ఇంటర్వ్యూ గురించి చెప్పి మాట తీసుకుందామని, కానీ అక్కడ మాట్లాడటం కుదరలేదు. వామనరావుని ప్రాధేయపడగా సాయంత్రం రాజ్భవన్కి రమ్మన్నారు. రాజ్భవన్లో గవర్నర్ కుముద్ బెన్ జోషి కోసం సుబ్బలక్ష్మి నటించిన మీరా సినిమా చూపెట్టబడుతోంది. చాలా సంవత్సరాల తర్వాత సుబ్బలక్ష్మి కూడా తన మీరా చూసుకుంటోంది. నిండు 40 సంవత్సరాలు ఆ సినిమా చేసి తనను చూసి నవ్వుకుంది. ఒంటి మీద తనను చూసుకుంటే
ఇప్పుడు కూడా కుర్చీ గట్టిగా పట్టుకుంది. ఆ భయం ఇంకా భయమే. డంగన్ గుర్తొచ్చాడు. కృష్ణుణ్ణి మళ్ళీ దర్శించుకుంది. సినిమా అయిన తర్వాత జానకీరాణి రాధ దగ్గరకు వచ్చింది. విషయం చెప్పింది. నాన్నని అడిగి చెప్తాను, మీరు తెలుగులో మాట్లాడాలంటున్నారు. ఇన్ని వాక్యాలు కష్టమేమో. నాన్నని అడిగి చెప్తాను, రేపు మీరు మారేడ్పల్లి రండి అని చెప్పింది. ఆ తర్వాత రోజు జానకీరాణి మళ్ళీ టేప్ రికార్డర్ పట్టుకొని వెళ్ళింది. సుబ్బలక్ష్మి వచ్చింది. కాళ్లకు నమస్కారం చేసుకుంది జానకీరాణి. వంగి లేచినప్పుడు జానకీరాణి జుట్టు చూసి, నీ జుట్టు బాగుంది, కొన్ని తెల్లగా కొన్ని నల్లగా, చూడటానికి బాగుంది. నిన్న చూసావా మీ ముఖ్యమంత్రి ఎలా నల్లని రంగు వేశాడో? అస్సలు నచ్చలేదన్నట్టు చెప్పింది. సుబ్బలక్ష్మి తనకు ఏమన్నా ఇంటర్వ్యూ ఇస్తుందేమోనని ఆశగా చూస్తుంది జానకీరాణి. ఆ తపన చూసి సుబ్బలక్ష్మి, పాట కావాలంటే నేను నీకు పాడతాను, ఇప్పుడు నేను నీకు చేయగలిగింది ఇంతే అన్నమాట ఆ కళ్ళు జాలిగా చెప్పాయి. ఇంతలో రాధ వచ్చి, అమ్మా సాధన అంది. సాయంత్రం కచేరీ ఉంది, నువ్వు తప్పకుండా రా. ఇప్పుడు సాధనకు వెళుతున్నాను. సాధన ఎంతో బాగా చేస్తాము, కానీ దానిలో పావు వంతే కచేరీలో వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయింది. సాయంత్రం కళాసాగరం యొక్క కచేరీ. ఆద్యంతం వింది జానకీరాణి. కచేరీ ముగిసిన తర్వాత సాధనలో పావు వంతు ఉండే కచేరీనే ఇలా ఉంటే, సాధనలో పాడినదల్లా కచేరీలో పాడగలిగితే ఆ కచేరీ ఎలా ఉంటుంది అనుకుంది జానకీరాణి. ఇలాంటి గొప్ప పాటగత్తె ఇంటర్వ్యూ నేను తీసుకొని తీరాలి అని మళ్ళీ పట్టుదల తెచ్చుకొని మళ్ళీ ప్రయత్నించింది. కానీ ఇంటర్వ్యూ తీసుకోలేకపోయింది. అయినా సరే పట్టు విడవకుండా ఆ తర్వాత రోజు సాయంత్రం సికింద్రాబాద్ స్టేషన్కి టేప్ రికార్డర్తో సహా వచ్చింది. స్టేషన్ మాస్టర్ గదిలో అంతా కూర్చున్నారు. సుబ్బలక్ష్మి వంక ఆశగా చూసింది. నువ్వు ఇచ్చిన ఇంటర్వ్యూ కాగితం నా పర్సులోనే ఉంది అంటూ తన పర్సులోంచి ఆ కాగితం తీసి చూపించింది. అంతే, ఇంకేమీ మాట్లాడలేదు. మిగతావి ఆ కళ్ళు చెప్తున్నాయి, నేను అశక్తురాల్ని, నేను నీకేమీ చెయ్యలేను అని. మద్రాసు రైలు వచ్చింది. అందరితో పాటు వెళ్ళి రైలు ఎక్కించింది. ఈ 3 రోజుల్లో ఒక్కరోజు కూడా సదాశివం ఈ ఆకాశవాణి ఉద్యోగిని చూడనైనా లేదు. అసలు ఆవిడ ఒక ఆమె పక్కన ఉంది అని కూడా లెక్క చేయలేదు. రైలు లోపల కూర్చున్న తర్వాత కిటికీలోంచి తననే చూస్తున్న సుబ్బలక్ష్మిని చూసి, మాట్లాడమన్నదే మాట్లాడే, పాడమన్నదే పాడే చిలుక, బంగారు పంజరంలో చిలుక అనుకుంది. ఈ చిలుకకు ఆ బంగారు పంజరం ఎప్పుడో అలవాటయ్యింది. అక్కడే సర్దుకుపోయింది. ఆ పంజరంలోనే సుఖశాంతులు సమకూర్చుకుంది. తన మధురై ఇల్లు ఇరుకుదైనా తనకు మాత్రం విశాలమైనది. కల్కి బంగళా ఎకరాలకు మించిపోయిన చిన్న పంజరమే తనకు. ఈ సర్దుబాటు చూసిన వాళ్ళందరూ సుబ్బలక్ష్మి అంత ప్రజ్ఞాశాలి అయి ఉండి కూడా సదాశివంని భరిస్తున్నందుకు సుబ్బలక్ష్మిని వేనోళ్లు పొగుడుతున్నారు. కానీ సుబ్బలక్ష్మిని, సదాశివంని అతి దగ్గరగా చూసిన ఆర్కే నారాయణన్ మాత్రం సుబ్బలక్ష్మిని ఈ పంజరంలో నుంచి విడిపించాడు. ఆర్కే నారాయణ్ ప్రఖ్యాత ఆంగ్ల కథా నవలా రచయిత. సుబ్బలక్ష్మి బాధలు చూడలేక తన ఒక కథలో సుబ్బలక్ష్మిని వెనక్కు ఆమె తల్లి దగ్గరకు పంపించేశాడు. అది ఎలాగంటే, సెల్వి వృద్ధిలోకి వస్తున్న ఒక గాయని ఒకసారి ఫోటో తీయించుకోవటానికి మోహన్ అనే ఒక అతని ఫోటో స్టూడియోకి వస్తుంది. అక్కడి నుంచి అందరికీ పరిచయం పెరుగుతుంది. ఎవరికీ తెలియకుండా మోహన్ సెల్విని పెళ్లి చేసుకుంటాడు. వినాయకుని గుడి వీధిలో ఉండే సెల్వి ఒక ఆంగ్లేయుడు కట్టిన పెద్ద బంగళాలోకి మారుతుంది. సెల్వికి దేశవ్యాప్తంగా గొప్ప పేరు తీసుకొస్తాడు మోహన్. ఆమె డబ్బు వ్యవహారాలన్నీ అతనే చూస్తాడు. మెల్లగా ఒక పద్ధతి ప్రకారం సెల్విని తన పుట్టింటి వారికి దూరం చేస్తాడు. అంతేకాదు,
సెల్వి అభిమానులెవ్వరూ సెల్వితో మాట్లాడటం సహించలేడు మోహన్. అతనికి ఈర్ష్య, అనుమానం. సుబ్బలక్ష్మిని, సదాశివంని దగ్గరగా చూసిన వారికి సెల్వి సుబ్బలక్ష్మి అని, మోహన్ సదాశివమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆర్కే నారాయణ్ వీరిద్దరికీ తెలిసినవాడు అని తెలిసిన వారికి ఈ కథ ఎవరిని ఉద్దేశించి వ్రాసిందో అస్సలు చెప్పనవసరమే లేదు. కథ ఇంతవరకు వారి కథే. కానీ సుబ్బలక్ష్మి బాధలు చూడలేక, ముఖ్యంగా తన తల్లి చనిపోయినప్పుడు అనుభవించిన సంఘర్షణ, అన్న చనిపోయినప్పుడు వెళ్ళలేక ఆమె పడిన క్షోభ తెలిసి సుబ్బలక్ష్మి కథను ఇక్కడ మార్చాడు. ఆర్కే నారాయణ కథలో సెల్వి తల్లి చనిపోతుంది. సెల్వి ఎక్కడ పనులు అక్కడ వదిలేసి, ఎక్కడ కచేరీలు అక్కడ వదిలేసి తల్లి పక్కకు చేరుకుంటుంది. ఇక తిరిగి రాదు. మోహన్ వచ్చి ఎంత బ్రతిమిలాడినా వెనక్కి రాదు. ఆఖరిసారిగా ఒక రాత్రివేళ వచ్చి మాట్లాడాలి, తలుపులు తీయమంటాడు మోహన్. ఇది మాట్లాడే వేళ కానే కాదు, తలుపులు తీయను, ఎప్పటికీ తీయను అంటుంది. చాలామందికి తెలిసినట్లు గౌరీకి కూడా సెల్వి గురించి తెలిసింది. ఒకసారి ఎదురుపడ్డప్పుడు నారాయణ్ని అడుగుతుంది, ఎందుకు ఇలా రాశారు? అలా ఏమీ కాదే అని. నారాయణ మెల్లగా నవ్వి, నీకు ఊహ తెలిసే 20 ఏళ్ల ముందు నుంచి, కుంజమ్మకి పెళ్ళైన దగ్గర నుంచి నాకంతా తెలుసు. అందుకే సుబ్బలక్ష్మి కనీసం నా కథలోనైనా సంతోషంగా ఉండాలని వాళ్ళ అమ్మ దగ్గరకు పంపేశాను అని చెప్పాడు. కథ కానిది నిజమైనది బ్రతుకు. సెల్వి కథలోని ముగింపు కథలోనే ఉండిపోయింది. సుబ్బలక్ష్మి బ్రతుకు ఏ మార్పు లేకుండా అలానే సాగిపోతుంది. నేను కేవలం ఒక పాటలు పాడే మనిషిని, ఎక్కడ పాడమంటే అక్కడ పాడే మనిషిని. సుబ్బలక్ష్మి ఈ ఒక్క వాక్యంతోనే తన పరిస్థితి తెలిపింది. అంతకు మించి ఎప్పుడూ బయటపడలేదు. పాట పాట పాటే తన ఆలంబన, పాటే తన ఆలాపన. ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం 300కు పైగా ప్రయాణికులతో నిండి ఉంది. వీరంతా భారతదేశపు ప్రథమ శ్రేణి కళాకారులు. యుఎస్ఎస్ఆర్ రాజధాని మాస్కోలో ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో వారి కళలు ప్రదర్శించబోతున్నారు. ముందు వరుసలోనే షెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఉన్నాడు. ఇంకొంతమంది కళాకారుల కోసం వేచి ఉన్నారు. మెల్లగా ఒక్కొక్కరు వస్తున్నారు. చివరిగా సుబ్బలక్ష్మి విమానంలోకి వచ్చినప్పుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ లేచి నుంచుని సుబ్బలక్ష్మికి వినమ్రంగా నమస్కరించాడు. బిస్మిల్లా ఖాన్ సుబ్బలక్ష్మి కంటే పెద్దవాడు. ఆ తర్వాత ఒక మణిపూరి నృత్య కళాకారిణి సుబ్బలక్ష్మి పాదాలను తాకి నమస్కారం చేసుకుంది. నువ్వు సాక్షాత్తు సరస్వతీదేవికి నమస్కారం చేసుకుంటున్నావు అని ఆ కళాకారిణితో అన్నాడు బిస్మిల్లా ఖాన్. ఆ విమానంలో సుబ్బలక్ష్మి అందరికీ ఆటోగ్రాఫ్లు ఇస్తూనే ఉంది. మాస్కోలో బస చేసిన హోటల్కి ఒక మాస్కో విలేకరి సుబ్బలక్ష్మిని వెతుక్కుంటూ వచ్చాడు. సుబ్బలక్ష్మి అనేవారు రేపు ఫెస్టివల్ ఆఫ్ ఇండియాను తన పాటతో ప్రారంభించబోతున్నారట. వారిని ఒకసారి చూడొచ్చా అని అడిగాడు. గౌరీ సుబ్బలక్ష్మిని పిలుచుకు వచ్చింది. ఆ విలేకరి నమ్మలేనట్లు చూశాడు. రేపు ప్రారంభోత్సవం చేసేది ఇంత ముసలావిడా అని ఆశ్చర్యపోయాడు. వెంటనే గౌరీ టేప్ రికార్డర్లో సుబ్బలక్ష్మి ఈ మధ్యనే రికార్డ్ చేసిన శంకర స్తుతి పెట్టి వినిపించింది. ఆ పాట ఆశాంతం విన్న విలేకరి, ఈమె ప్రారంభోత్సవం చేయగలిగినామే అనుకుంటూ వెళ్ళిపోయాడు. 1950లో శ్రీలంక తర్వాత సుబ్బలక్ష్మికి 1963లో లండన్లోని ఎడింబరో మ్యూజిక్ ఫెస్టివల్తో మొదటిసారిగా పాశ్చాత్య దేశాల పర్యటన మొదలైంది. ఈజిప్ట్, జర్మనీలలో కూడా కచేరీలు చేసింది. 1966లో అమెరికా వెళ్ళింది. 1974లో ఫిలిప్పీన్స్ తదితర తూర్పు దేశాలలో కచేరీలు చేసింది. 1957లో మళ్ళీ అమెరికాలో పర్యటించింది. ఈ 1987లో సోవియట్ రష్యాకి వచ్చింది. విడిది అయిన హోటల్ రోజియా నుంచి ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవ ఉత్సవం మొదలు కానున్న
క్యాథెడ్రల్ స్క్వేర్కు బయలుదేరారు. ఒక ప్రక్క మాస్కవ నది నిండుగా ప్రశాంతంగా ప్రవహిస్తుంటే రహదారికి ఇంకో ప్రక్కనే క్రెమ్లిన్ కోట గోడ మధ్య మధ్యలో ఎత్తైన బురుజులతో ఉంది. అక్కడి నుంచి ఒక కోట ద్వారం నుంచి క్రెమ్లిన్ లోపలికి వచ్చారు. క్రెమ్లిన్ సోవియట్ దేశపు ఆయువు పట్టు. సోవియట్ ప్రజల చరిత్రకి ఉత్థాన పతనాలకి సాక్షి. ఈ ప్రాంగణంలో ప్రత్యేకమైన నిర్మాణ శైలిలో ఉన్న రాజప్రాసాదాలు, ఉల్లిపాయ ఆకారంలో బంగారపు గుమ్మటాలతో ఉన్న చర్చిలు, గడియారపు స్తంభాలు చూసుకుంటూ ఉంది సుబ్బలక్ష్మి. కలల లోకంలో ఉన్నట్లుంది. క్రెమ్లిన్లోని క్యాథెడ్రల్ స్క్వేర్కి చేరుకుంది. ఈ క్యాథెడ్రల్ స్క్వేర్ క్రెమ్లిన్కి గుండె వంటిది. ఇక్కడ జార్ చక్రవర్తులకి పట్టాభిషేకం జరుగుతూ ఉండేవి. ఇప్పటికీ కూడా సోవియట్ అధ్యక్షుడు ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఇలాంటి క్యాథెడ్రల్ స్క్వేర్లో సోవియట్ ప్రెసిడెంట్ గోర్బచేవ్, భారత ప్రధాని రాజీవ్ గాంధీ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాను ప్రారంభోత్సవం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. క్యాథెడ్రల్ స్క్వేర్ ద్వారం దగ్గర అధికారులు సుబ్బలక్ష్మిని ఆపేశారు. క్షమించండి, మీ దగ్గర లోపలికి వెళ్ళడానికి తగిన అనుమతి పత్రాలు లేవు అని లోపలికి పోనివ్వలేదు. అక్షరాల ఒక్క అడుగు వేస్తే గమ్యం ఉంది. ఆ అడుగు లోపలే ఆపేసరికి సదాశివంకి చిర్రెత్తుకొచ్చింది. ఉన్నది సోవియట్లోనైనా చక్రం తిప్పి సుబ్బలక్ష్మిని లోపలికి తీసుకెళ్ళాడు. వీరితో పాటే ఆపబడిన సితార్ విద్వాంసుడు ఇమ్రత్ ఖాన్ మాత్రం లోపలికి రాలేకపోయాడు. క్యాథెడ్రల్ స్క్వేర్ వేదిక పక్కకు వస్తున్నప్పుడు రాజీవ్ గాంధీ సుబ్బలక్ష్మిని నవ్వుతూ పలకరించాడు. సుబ్బలక్ష్మి ప్రార్థనా గీతాలతో ఫెస్టివల్ ఆఫ్ ఇండియా మొదలవనుంది. సుబ్బలక్ష్మి పాడింది. చుట్టూతా ఉన్న బంగారు గుమ్మటాలు కంగుమనిపించేలా పాడింది. ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు బ్రహ్మాండమైన ప్రారంభం జరిగి 3 రోజులుగా మాస్కో ఇంకా ఇతర పట్టణాల్లో కూడా ఉత్సవాలు సాగిపోతున్నాయి. ఇందిరాగాంధీ ఎప్పుడో చెప్పింది, సుబ్బలక్ష్మి పాట పాడిన తర్వాత అంతా శుభమే జరుగుతుంది అని. సుబ్బలక్ష్మి మొదటి కచేరీ క్రెమ్లిన్ అసెంబ్లీ కాంగ్రెస్లో, అంటే సోవియట్ పార్లమెంట్లో. ఎప్పటిలానే సుబ్బలక్ష్మి కచేరీ ఎలా చేస్తానో అనుకుంటూ ఆందోళన పడుతోంది. విక్కు, బాగా చేస్తానంటావా కచేరీ? ఘటం వాయించే వినాయకరామన్ని అడిగింది. మీకేమమ్మా, బ్రహ్మాండంగా చేస్తారు అని చెప్పిన సుబ్బలక్ష్మి దేవుణ్ణి తలుచుకుంటూనే ఉంది. అద్భుతమైన నిర్మాణ శైలిలో ఉన్న విశాలమైన భవనంలో సుబ్బలక్ష్మి బృందం కూర్చుని ఉంది. వేదికపైన సుబ్బలక్ష్మి, సహవాద్య కళాకారులు కూర్చున్న చోటనే వెలుతురు ఉంది. సుబ్బలక్ష్మి పక్కన గౌరీ, లక్ష్మి అనే సుబ్బలక్ష్మి ముద్దుగా పిలుచుకునే తంబూరుతో ఉంది. విజయ, సరస్వతి అనే తంబూరుతో ఉంది. రాధ రాలేదు. సుబ్బలక్ష్మి ఎంఎస్ బ్లూ చీర కట్టుకొని ఉంది. 1950లో ముత్తుచెట్టి కొత్తగా ఈ రంగు చీర నేసి ఇస్తే సుబ్బలక్ష్మి కట్టుకున్న తర్వాత మద్రాసు మహిళలకు ఈ రంగు విపరీతంగా నచ్చి ముత్తుచెట్టిని అదే చీర వారికి కూడా నేయమని అడగటంతో ఆ రంగు చీరకి అప్పట్నుంచి ఎంఎస్ బ్లూ అని పేరు వచ్చింది. ఇక తంబూరలు మొదటి షడ్జం పలకగానే సుబ్బలక్ష్మి అన్ని భయాలు మర్చిపోయింది. కచేరీ చేయటానికి సిద్ధమవుతూ ఉండగా ఒక అధికారిని వచ్చి పూలగుత్తి ఇచ్చి వెళ్ళింది. పరమానందంగా పూలు తీసుకుంది సుబ్బలక్ష్మి. తన తల్లి వీణ మీద వాయిస్తే తను చెవులు కోసుకునే కళ్యాణి రాగాలాపనతో నిధి చాలా సుఖమా త్యాగరాజు కృతితో మొదలుపెట్టింది. ఆ తర్వాత అన్నమయ్య కృతి నమో నమో రఘుకుల నాయక, చివరిగా నాద బిందు కలాది అరుణగిరినాథర్ కృతి. కచేరీ ముగిసింది. చప్పట్లు మారుమ్రోగుతున్నాయి. వెంటనే వేదిక ముందు తెర తొందరగా క్రిందకి దిగింది.
2 గంటల సమయంలోనే సుబ్బలక్ష్మికి వీరాభిమానులైన సోవియట్ శ్రోతలకి సుబ్బలక్ష్మికి మధ్య అడ్డంగా తెరపడిపోయింది. అయితేనే ఎవ్వరూ అక్కడితో ఆగిపోలేదు. పక్క నుంచి వచ్చేసి సుబ్బలక్ష్మిని చుట్టిముట్టి అభినందిస్తూ ఆటోగ్రాఫ్లు తీసుకుంటున్నారు. 4వ రోజు మాస్కో కన్జర్వేటరీలో రాచ్మానినీఫ్ హాల్లో సుబ్బలక్ష్మి సంగీత కచేరీ. మాస్కో కన్జర్వేటరీ సోవియట్ దేశపు ప్రఖ్యాత ఉన్నత సంగీత విశ్వవిద్యాలయం. అందుకని సుబ్బలక్ష్మి ముందు మామూలు ప్రజలే కాకుండా సంగీతజ్ఞులు కూడా ఉన్నారు. మాస్కోలో తన 2వ కచేరీలో కరహరప్రియ రాగంలోని ప్రక్కల నిలబడి సావేరిలోని దురుసుగా భావయామి గోపాలబాలం పాడుతూ ఉంది. ఒక కృతి అవగానే మధ్యలో ఒక మహిళ చెమ్మగిల్లిన కళ్ళతో ఒక పువ్వు తీసుకొచ్చి సుబ్బలక్ష్మికి ఇచ్చి సుబ్బలక్ష్మి పాట ఆమెని ఎంతగా చెలింపజేసిందో తెలిపింది. కచేరీ పూర్తయిన తర్వాత రాచ్మానినీఫ్ హాల్లోని రసికులు చప్పట్లు కొట్టుకుంటూ సుబ్బలక్ష్మి చుట్టూ చేరి ఆమె వెనకనే నడుస్తూ ఆమె కారు ఎక్కి వెళ్లేదాకా మెల్లగా వెంబడించి సాగనంపారు. సోవియట్ దేశస్థులకి కర్ణాటక సంగీతం కొత్తదైనా సుబ్బలక్ష్మి తీయని గొంతులో శ్రావ్యమైన రాగాలలో పాటలు విని పారవస్యం చెందారు. రాత్రికి అందరూ స్నానాలు చేసి భోజనాల దగ్గరకు వచ్చినప్పుడు సుబ్బలక్ష్మి తన దగ్గరున్న విభూదిని అందరికీ దిద్ది ఇంకొక పరీక్ష అయిపోయింది అంటూ భారాన్ని దించుకుంది. సదాశివం దగ్గరకు వచ్చి విభూది పెడుతూ అంతా మీ వల్లే మామా అంది సదాశివం వైపు చూస్తూ. సుబ్బలక్ష్మిని ఇప్పటిదాకా తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మొదలు ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఇందిరా కళా సంగీత విశ్వవిద్యాలయం, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఇలా 5 విశ్వవిద్యాలయాలు వారి గౌరవ డాక్టరేట్లు ఇచ్చి గౌరవించారు. ఇప్పుడు మద్రాసు విశ్వవిద్యాలయం కూడా సుబ్బలక్ష్మి మాస్కో నుంచి వచ్చిన వెంటనే సుబ్బలక్ష్మికి తమ విశ్వవిద్యాలయపు గౌరవ డాక్టరేట్ గుర్తింపు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనితో 6వ తరగతిలో చదువుకు మంగళం పాడిన అమ్మడుకి 6 డాక్టరేట్లు. మద్రాసు విశ్వవిద్యాలయం ఇలా డాక్టరేట్ ఇచ్చినట్లే ఇచ్చి అలా సుబ్బలక్ష్మి చేత కచేరీ ఇప్పించుకుంది. సుబ్బలక్ష్మి కచేరీ మొదలైంది. ముందు వరుసలో కూర్చున్న వారిలో సుబ్బలక్ష్మి గురువు సెమ్మంగుడి శ్రీనివాస అయ్యంగారితో పాటు ఇంకా ఇతర ప్రముఖ విద్వాంసులు ఉన్నారు. ఇక కర్ణాటక సంగీత కృతి తర్వాత ఒక భజన అందుకుంది. అది కూడా ఒకసారి కబీర్ దాసుది, ఒకసారి తులసీదాసుది, ఇంకోసారి తుకారాంది. సదాశివాన్ని ఉద్దేశిస్తూ భజన పరురాలను చేశాడ్రా అని అన్నాడు పక్కనే ఉన్న ఒక ప్రముఖ విద్వాంసుడు సెమ్మంగుడితో. ఏం చేద్దాం, వాళ్ళ ఆయన ఎలా చెప్తే అలా చేస్తుంది. భజనలకి పెద్దపీట వేశాడు. అయినా సుబ్బలక్ష్మి మునుపటి సుబ్బలక్ష్మిలాగా ఇప్పుడు కూడా కర్ణాటక సంగీత విద్వత్తు చూపగలదు, అందులో అనుమాన పడనవసరం లేదు అన్నాడు సెమ్మంగుడి తన శిష్యురాల్ని వెనకేసుకొస్తూ. సెమ్మంగుడి అన్న మాటకి అతని పక్కనే ఉన్న ఇంకో ప్రముఖ విద్వాంసుడు, మీరెన్నైనా చెప్పండి, సాక్షాత్తు మద్రాస్ మ్యూజిక్ అకాడమీనే సంగీత కళానిధి బిరుదు ఇచ్చిన నేను ఎంఎస్ని సంగీత విద్వాంసురాలిగా లెక్కగట్టను అని చెప్పాడు. సెమ్మంగుడి శ్రీనివాస్ అయ్యర్ సుబ్బలక్ష్మిని మొదటిసారిగా 1933లో కుంభకోణంలో మహామహంలో చూశాడు. అప్పుడు సుబ్బలక్ష్మి పాడుతుంటే తల్లి వీణ వాయిస్తూ సహకరిస్తూ వస్తుంది. అప్పటికి పెద్దగా తెలియకపోయినా మెల్లగా తల్లి కూతుళ్ళు పరిచయం అయ్యారు. సుబ్బలక్ష్మి సదాశివంను పెళ్లి చేసుకున్న తర్వాత సదాశివం అప్పటికే బాగా పేరున్న సెమ్మంగుడిని సుబ్బలక్ష్మి ఆస్థాన గురువుగా ఏర్పాటు చేశాడు. సుబ్బలక్ష్మి విద్వత్తు ఎలాంటిదో సెమ్మంగుడి కంటే బాగా తెలిసిన వారెవ్వరూ లేరు. ఇందాక సుబ్బలక్ష్మిని తక్కువ చేసి మాట్లాడిన విద్వాంసుడికి గట్టిగా సమాధానం ఇవ్వగలవాడు, కానీ తగిన చోటు సమయం కాదని మిన్నకున్నాడు. కొత్త సంవత్సరం మొదలు కాగానే సుబ్బలక్ష్మికి లబ్ధి కచేరీలు పరంపర మొదలైంది. జిఆర్ గోవిందరాజులు విద్యాసంస్థల లబ్ధి కోసం ఇంకా కీర్తిశేషులు గోవిందరాజుల విగ్రహ ప్రారంభోత్సవానికి
కోయంబత్తూరు వెళ్ళింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మైలాపూర్లోని సంస్కృత కళాశాలలో సెంగలపురము అనంతరామ దీక్షిత్ పురస్కారం అందుకున్న తరువాత అక్కడ ఏర్పాటైన కచేరీలో పాడుతోంది. ఒక పక్క నుంచొని వింటున్న రిక్షా కార్మికుడు ఒకతను కచేరీ ఆశాంతం విన్నాడు. కచేరీ అయిన తర్వాత ఒక కాగితం ముక్క ఆత్మనాథన్ చేతిలో పెట్టి వెళ్ళాడు. ఆత్మ తీసి చదివాడు. తీయని గొంతు, భారతదేశపు గొంతు. కచేరీ అయిన మరుసటి రోజు గౌరీ ఒక దినపత్రికతో సుబ్బలక్ష్మి దగ్గరకు వెళ్ళింది. నిన్న కచేరీ గురించి పేపర్లో రాశారు, చదవనా? చదువు అంది సుబ్బలక్ష్మి. తన పాట గురించి ఏమన్నారో అనే కుతూహలంతో. ఎవరైనా తప్పులెంచితే సరిదిద్దుకుందామనే తపనతోనే తప్ప తనను పొగిడితే విందామని కాదు. గౌరీ చదవటం మొదలుపెట్టింది. కర్ణపేయమైన కర్ణాటక సంగీతం అనగానే స్ఫురించే పేరు ఎంఎస్ సుబ్బలక్ష్మి. సంగీత రంగంలో జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఎంఎస్ సుబ్బలక్ష్మి నిన్న సంస్కృత కళాశాలలో కచేరీ చేశారు. ప్రధాన భారతీయ భాషల్లోనే కాక ఇంగ్లీష్, ఉర్దూ, అరబిక్, జపాన్ భాషల్లో సైతం మధురాతి మధురంగా గానం చేసి దేశ భాషాసీమలను చెరిపివేసిన మహాగాయని సుబ్బలక్ష్మి. నిన్న సంస్కృత భాషలోని కృతులు ఎక్కువ పాడారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్న రీతిలో పాడుతారు. వీరు విష్ణు సహస్రనామాలు పాడుతున్నప్పుడే అగ్నిహోత్రం తాతాచారి గారు వీరి వాక్శుద్ధి విని అబ్బురుపడ్డారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిలో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే పాటలోని భక్తి భావంతో మమేకం చెంది పాడుతారు. సంస్కృత కళాశాల ప్రాంగణంలోని రసజ్ఞులందరిలో భక్తి భావన రేకెత్తించారు. గౌరీ, నేను ఎలా పాడానో రాయలేదా? ఇవన్నీ నేను వింటూ వస్తున్నవే అనే ధోరణిలో అడిగింది. చెప్తానాగు అంటూ పేపర్లోకి ఇంకా తలదూర్చింది గౌరీ. ఇక్కడ రాశారు, చదువుతా విను బామ్మ. ఎంఎస్ అంటే మెలోడియస్ సింగర్. ఆమె కర్ణాటక సంగీత కళాకారిణులలో అగ్రగణ్యురాలు అని అంటే అతిశయోక్తి ఈషన్ మాత్రం కూడా లేదు. ఎంఎస్కు ప్రపంచవ్యాప్తమైన ఖ్యాతి రావటానికి అతి ముఖ్యమైన కారణం ఆమె మధురాతి మధురమైన కోకిల గాత్రం. నిన్న సంస్కృత కళాశాల ఆవరణలోని రసజ్ఞులు ఆ గాత్ర మాధుర్యానికి మరిమర్చిపోయారు. ఈ గాత్రం కోట్ల మందిలో ఒకరికి అని చెప్తూ ఉండగా, గౌరీ, గొంతు గురించి కాదు, ఎలా పాడానో రాయలేదా? లేదు, అంతే రాశారు అని చెప్పి పేపర్ పక్కన పెట్టింది గౌరీ. నిరాశపడింది సుబ్బలక్ష్మి. ఆ గొంతు కంటే ఇంకేముందయ్యా ఆమెలో? మంచి కంచుపట్టు చీరొకటి కట్టి కనుబొమ్మలు నాజుగ్గా చేసి బొమ్మను తీసుకొచ్చినట్లు తీసుకొచ్చి స్టేజీ మీద కూర్చోబెట్టి పాడమంటే తేనె పలుకులు పలుకుతుంది. పెద్ద కర్ణాటక సంగీత విద్వాంసురాలిగా మసిపూసి మారేడికాయని చేసినట్లు చేశాడయ్యా సదాశివం. సుబ్బలక్ష్మి ఎదుగుదలను చూసి ఈర్ష్యపడుతున్న వాళ్ళు సంఘ కార్యకలాపాల వృత్తాంతం ఇది. సుబ్బలక్ష్మి చెవిన ఈ వదంతులు ఏదో ఒక చోట ఏదో ఒక రూపేణా పడుతూనే ఉన్నాయి. కర్ణాటక విద్వాంసులు ఒక వర్గం అభిప్రాయం ఇలా ఉన్నా ప్రజలు మాత్రం 100% సుబ్బలక్ష్మికి బ్రహ్మరథం పట్టారు. కర్ణాటక సంగీతం అంటే గుర్తొచ్చేది సుబ్బలక్ష్మి. ఈ సంవత్సరం ఆఖర్న మహారాజా స్వాతి తిరునాళ్ 175వ జయంతి ఉత్సవాలకి కర్ణాటక సంగీతజ్ఞులు అందరూ తిరువనంతపురం ఆహ్వానించబడ్డారు. స్వాతి తిరునాళ్ స్వయంగా వాగ్గేయకారులు కాబట్టి దక్షిణ భారతదేశ సంగీతజ్ఞులందరూ ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు కచేరీ చేస్తూ ఉన్నారు. ఒకరోజు ఒక ప్రముఖ సంగీతజ్ఞుడు తన కచేరీకి తయారవుతూ త్రాగటానికి వేడి నీళ్లు కావాల్సి వచ్చింది. తన విడిదిలోని వంటగది దగ్గరకు వెళ్ళాడు. ఆ ఇంటి వంట మనిషి పనులన్నీ చేసుకుని అలసిపోయి నిద్రపోతూ ఉంది. ఈ విద్వాంసుడు వెళ్ళి, ఏమా లే, నా కచేరీకి వేళవుతుంది,
త్రాగడానికి కాస్త గోరువెచ్చని నీళ్ళివ్వు అని నిద్రలోంచి లేపాడు. ఆ వంట మనిషి లేచి వెళ్తూ, ఈయన పెద్ద ఎంఎస్ సుబ్బలక్ష్మి, కచేరీ చేస్తాడంట, వేడినీళ్ళు కావాలంట అని తిట్టుకుంటూ వెళ్ళింది. సుబ్బలక్ష్మి ఇంటింట వంటింట నాంతున్న పేరున్న కర్ణాటక విద్వాంసురాలిగా పేరు తెచ్చుకుంది. అయినా సుబ్బలక్ష్మికి తనివి తీరలేదు. తనకు విద్వత్తు లేక కాదు, కానీ శుద్ధమైన కర్ణాటక కృతుల కంటే తేలికైన రాగాలతో కూడిన భజన్లే ఎక్కువ పాడుతుంది. సదాశివం ఆదేశాల మేరకలా పాడవలసి వస్తుంది. అలా పాడుతున్నందుకు దేశమంతటా పేరొచ్చింది. చాలా సంతోషం సుబ్బలక్ష్మికి. కానీ పట్టమ్మ వసంతకుమారిలాగా క్లిష్టమైన రాగం, తానం, పల్లవి, రాగాలాపనలు, నెరవులు, స్వరకల్పనలు చేసే స్వేచ్ఛ తనకు లేదని సన్నిహితుల దగ్గర బాధపడుతుంది. వీటన్నింటికీ విరుగుడుగా సుబ్బలక్ష్మికి మంచి ఆలోచన వచ్చింది. సుబ్బలక్ష్మిలోని కర్ణాటక సంగీత విద్వత్తు ఉవ్వెత్తున లేచింది. మామా, నేను మేళకర్త రాగమాలిక నేర్చుకుని రికార్డు చేస్తాను మామా అంది సదాశివంతో. అప్పటికి సదాశివంకి పూర్తిగా తెలియదదేంటో. కర్ణాటక సంగీతంకు రాగం మూలస్తంభం. ప్రధానమైన రాగాలను క్రోడీకరించే బృహత్కార్యం 16వ శతాబ్దం నుంచి జరుగుతూ వచ్చింది. రామామాత్య 16వ శకం, వెంకటముఖి 17వ శకం, మహావైద్యనాథన్ అయ్యర్ 19వ శకం ఈ మహత్కార్యానికి ఆద్యులు. సుబ్బలక్ష్మి రికార్డు చేయు తలపెట్టిన మేళకర్త రాగమాలిక మహావైద్యనాథన్ అయ్యర్ విరచిత మేళకర్త రాగమాలిక. 72 జన్యరాగాలలో 72 వరుసలలో వ్రాయబడింది. ఒక వరుస ఒక రాగంలో ఉంటే ఆ తర్వాతి వరుస ఇంకొక రాగంలో ఉంటుంది. తిరువారూర్లో ప్రణతావర్తిహర అని పిలువబడే పరమశివుడిని కీర్తిస్తూ రచించబడిన రాగమాలిక. అలా 72 కర్ణాటక రాగాలు వెంటనే ఉంటాయి. పాడేటప్పుడు ప్రతి వరుసలో ఉండే ఒక్కొక్క నిర్దిష్టమైన రాగాన్ని, ఆ రాగ లక్షణాలు బహిర్గతపరుస్తూ జాగ్రత్తగా పాడాలి. వెంటనే సెమ్మంగుడి సుబ్బలక్ష్మి ఇంటికి వచ్చేశాడు. చర్చలు జరిగాయి. సెమ్మంగుడి పచ్చజెండా ఊపాడు. సుబ్బలక్ష్మి వెంటనే పాట నేర్చుకోవడం మొదలుపెట్టింది. 72 ఏళ్ల వయసులో 72 మేళకర్త రాగమాలికను సుబ్బలక్ష్మి నేర్చుకోవడం చూస్తున్న సెమ్మంగుడి, కుంజమ్మా, నువ్వు మళ్ళీ విద్యార్థివైపోయావు, నిత్య విద్యార్థివి నువ్వు అని అన్నాడు సుబ్బలక్ష్మి అంకిత భావాన్ని మెచ్చుకుంటూ. జనవరిలో గాంధీ వర్ధంతి సందర్భంగా సర్వమత ప్రార్థనలకు ఢిల్లీ వెళ్ళింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కంచి పరమాచార్యుల ముందు శివరాత్రి పూజలో పాటలు పాడటానికి కంచి చేరుకుంది. సుబ్బలక్ష్మి కంచిస్వామి ముందు పరమానంద భరితురాలే పాడుకుంది. నారాయణ తీర్థులు ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి సమీపంలోని కాజా గ్రామంలో తల్లావర్జుల గోవింద శాస్త్రిగా పుట్టి దైవ సంకల్పముచే తంజావూరు వెళ్ళి వేదాలు, పురాణాలు, సంస్కృతం, నాట్య, సంగీత శాస్త్రాలు అభ్యసించి కర్ణాటక సంగీత వాగ్గేయకారులలో మొదటి తరంగ రచయితలలో ఒకరయ్యారు. కానీ ఆయన వ్రాసినవన్నీ సంస్కృత కృతులు, తరంగాలు అవటం చేత పండితుల ఆదరణ తప్ప ప్రజాదరణ పొందలేదు. నారాయణ తీర్థుల వారి వారసులు, అభిమానులు ఆయన కృతులను జనంలోకి తీసుకురావటానికి నారాయణ తీర్థ ఆరాధనోత్సవాలు జరుప సంకల్పించారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి 1938లో మా రమణన్ ఆలపించిన దగ్గర నుంచి కర్ణాటక సంగీత కచేరీలలో అది తప్పనిసరిగా పాడే ఒక పాట అయ్యింది. ప్రతి సంవత్సరం మద్రాస్ మ్యూజిక్ అకాడమీ కచేరీలో సదాశివం అంతగా ప్రాచుర్యం పొందని వాగ్గేయకారుడి పాట సుబ్బలక్ష్మి చేత పాడించి ఆ వాగ్గేయకారుడి కృతి ప్రజల్లోకి తీసుకొచ్చేవాడు. ఎవరి నోట పాడితే ఆ పాట పారిజాతం అవుతుందో, ఎవరు పాడితే పాట ప్రజల్లోకి చేరువవుతుందో
అలాంటి వారి దగ్గరకే నారాయణ తీర్థ ఆరాధనా సంస్థ సభ్యులు వచ్చారు. ఇలాంటి సుకృత్యాలు చేసే అలవాటు సుబ్బలక్ష్మికి సదాశివంకి ఎప్పటినుంచో ఉంది కాబట్టి తిరుప్పుందర్తి నారాయణ తీర్థుల ఆరాధనోత్సవాల్లో నారాయణ తీర్థుల కృతులలో కచేరీ చేసింది. 32 ఏళ్ల సుబ్బలక్ష్మికి క్షణం తీరిక లేకుండా ఎలా కచేరీలతో ముంచెత్తాడో అచ్చం అలానే ఈ 72 ఏళ్ల వయసులో కూడా సదాశివం సుబ్బలక్ష్మిని తిప్పుతున్నాడు. సదాశివంకు 86 ఏళ్ళు. నారాయణ తీర్థుల వారి ఆరాధనోత్సవాల తరువాత మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు. ఆ తర్వాత ఈరోడ్డు, మధురై, ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీ, తర్వాత కోయంబత్తూర్, మళ్ళీ ఢిల్లీ. ఢిల్లీకి స్పాస్టిక్ సొసైటీకి విరాళం కోసం కచేరీ చేయమని పిలిస్తే కోదండరామస్వామి గుడి అభివృద్ధికే విరాళాలు సేకరించటానికని ఇలా ఈ సంవత్సరం అంతా కచేరీలతో తీరిక లేకుండా గడిచిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా రైలు ప్రయాణమే చేస్తారు. దగ్గరైతే కారు, రైల్లో అయితే 15 మందికి తగ్గకుండా తీసుకెళ్తాడు సదాశివం. వారందరూ పేకాట వచ్చిన వాళ్లే అయ్యి ఉండాలి. సదాశివం భోజనాల ఏర్పాట్లు ఎలా చేస్తాడంటే ఒక స్టేషన్లో ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో వండుకుని స్టేషన్లో అందిస్తారు. మద్రాసు విశ్వవిద్యాలయం సంస్కృత విభాగం ప్రాంగణంలో శ్రీ ఆదిశంకర భగవత్పాదుల ఉత్సవంలో కచేరీ చేయడానికి తయారవుతుంది సుబ్బలక్ష్మి. తన సహవాద్య కళాకారులందరూ ఎప్పుడో వచ్చారు. వాళ్ళందరితో ఒక దఫా సాధన కూడా చేసింది. ఇక స్నానానికి వెళ్ళింది. ఈ లోపల విశాలం సుబ్బలక్ష్మి కట్టుకునే చీర మంచం మీద పెట్టింది. ఇంకా తలలోకి మల్లెపూల చెండు, 2 పక్క పిన్నీసులు కూడా. సుబ్బలక్ష్మి వచ్చి చీర కట్టుకుని తయారవటం మొదలు పెడుతోంది. రాధ, విజయ, గౌరీ, రాధ కోడలు మాల కూడా గదిలోకి వచ్చారు. మొహానికి కాంపాక్ట్ అద్దుకుంది సుబ్బలక్ష్మి. విశాలం జడవేసి కొప్పు పెట్టింది. సుబ్బలక్ష్మి మల్లెపూలు చెండు పెట్టుకుంది. ఇంకా వరుస పెట్టి మొహానికి 5 బొట్లు జాగ్రత్తగా పెట్టుకుంది. చివరిగా లేచి అంతా సరిచూసుకొని అల్మారులో ఉన్న అత్తరు సీసా తీసింది. అమ్మా, మా అమ్మ అత్తరు సీసా ఎవరికన్నా ఎప్పుడు ఇస్తుందో తెలుసా మాలా? అడుగుతుంది రాధ తన కొత్త కోడల్ని. మా అమ్మకు అత్తరు వాసన నచ్చకపోయన్నా ఉండాలి, లేకపోతే ఆ మనిషి అన్నా నచ్చకపోవాలి. అమ్మో, ఏదేమైనా నాకు అమ్మ నుంచి అత్తరు సీసా బహుమతిగా వద్దు బాబోయ్ అంటూ మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంది మాల. అందరూ పగలబడి నవ్వుకున్నారు. సుబ్బలక్ష్మి తన చీర మీద అత్తరు చల్లుకొని తన చేతి రుమాల్లో ఒకసారి చల్లుకొని అందరినీ చల్లుకోమని అత్తరు సీసా ముందుగా గౌరికి ఇచ్చింది. గౌరీ గట్టిగా నొక్కి అత్తరంతా కొట్టుకుంటూ ఉంది. వెంటనే సుబ్బలక్ష్మి, మెల్లగా కొంచెం కొట్టుకో, అంతా కాదు అంది ఆదుర్దాగా. మా అమ్మ గుమ్మడికాయలు పోయే కంతను వదిలి ఆవాలు పోయే కంతను పట్టుకుంది అంది రాధ. మళ్ళీ నవ్వుల వాన. కూతురు తన మీద ఛలోక్తులు వేసిన చిన్నపిల్లలాగా గట్టిగా నవ్వుకుంది సుబ్బలక్ష్మి. రాధ అన్నదాంట్లో నిజం గ్రహించకపోలేదు సుబ్బలక్ష్మి. అందరూ కలిసి 4 కార్లలో మద్రాసు విశ్వవిద్యాలయం చేరుకున్నారు. సుబ్బలక్ష్మి వేదిక మీదకు రాగానే విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు ఎంఎస్ 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 అమ్మా అని కేకలేయడం మొదలుపెట్టారు. తంబి, ఇప్పుడు కదా ఎంఎస్ అమ్మ, అప్పుడు మేము మధురైలో హనుమంతరాయ వీధిలోకి వెళ్ళామని తెలిస్తే చాలు మా అమ్మ చీపిరి కట్ట తిరగేసేది. అందుకే అంటారు నది మూలాలు ఋషి మూలాలు తెలుసుకోకూడదని. ఇల్లే అన్నా. ఆ మాటకొస్తే సుబ్బలక్ష్మి గంగోత్రి. అభిమానం నిలుపుకోవటానికి ఎంతకైనా సిద్ధపడుతుంది, ఏమైనా చేస్తుంది. నేటికి కథనిక్కడితో ముగిస్తున్నానండి. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి
ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మనవి చేసుకుంటున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.